చాలా మందికి తెలియదు, మీరు పసివాడి ప్రాణంలో కూడా అబ్బాయి క్యారెక్టర్ మీరే చేశారండి. అబ్బా మీరా అన్నట్టు అడుగుతారు. నా లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చిన మూవీ అంటే పసివాడి ప్రాణం. అది 5 లాంగ్వేజ్లో నేనే చేశాను. ఏంట్రా నీ చెల్లిని నాకుతో యాక్ట్ చేయనివ్వవా అని భాగ్యరాజ్ గారు అడిగితే ఆఖరికి అబ్బాయిగానే చేశాను. జై చిరంజీవిలో మళ్ళీ చిరంజీవి గారితో చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అన్ని సంవత్సరాల తర్వాత చూసేటప్పుడు కంట్లో నాకు నీళ్ళు వచ్చింది. సారు నన్ను హగ్ చేసుకున్నారు. Hi everyone, I'm Hemant Kumar and you're watching Talking Movies with iDream. Our guest today is Sujita. She's a very popular TV actress and in the past 3 decades she's acted in several films, starting as a child artist and later as a character artist. So let's see what she has to say about her life and career in general. Sujita garu, thank you so much for joining అండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా కాలం తర్వాత తెలుగు ఆడియన్స్ కోసం నేను మాట్లాడడం అనేది యూ మేడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో we're on the set of your upcoming serial Aduvari Madaliki Arthale Verulu. So tell us something about the role, like అసలు ఏంటి సీరియల్? చాలా చాలా మంచి అమ్మాయి అండి. అది అన్ని సీరియల్స్లో నేను చేసాను. ఆల్మోస్ట్ హీరోయిన్ అంటేనే మనం చాలా సాక్రిఫైజింగ్ క్యారెక్టర్గా ఉంటాము, అన్ని అడ్జస్ట్ చేసుకునే అమ్మాయి. అలాగే ఇందులో కూడా. కానీ ఇందులో ఇంకొక హైలైట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఐ లవ్ మై హస్బెండ్ లైక్ ఎనీథింగ్. ఈ లోకంలో ఇంకేమీ లేదు నా హస్బెండ్ ముందు అనే అలాంటి టైప్ ఒక పక్కా ఆంధ్ర అమ్మాయి అనుకోండి. సో తను అలాంటి ఒక ప్రేమలో ఉన్న అమ్మాయికి ఎంత పెద్ద సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, అలాంటి కొన్ని విషయాలు. అది కాకుండా ఇది ఒక కాలనీ బేస్డ్ సబ్జెక్ట్. సో మేము స్టార్టింగ్ షూట్ చేసినప్పటి నుంచి ఒక 2 monthsగా చేస్తున్నామండి. ఒకే ఆటలు పాటలు. ఇప్పుడు చూసారు కదా, ఈ సెట్ కూడా నేను ఒక 3 సాంగ్లు డ్యాన్స్ చేయడం, నేను డ్యాన్స్ చేసి చాలా కాలం అయింది. నాకు ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, చిన్న బాబు. హీఈస్ కంప్లీటింగ్ హిస్ 2 years. అందుకని సో నేను డ్యాన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్స్కి మనకు అవసరం లేదు, అది చేసి చాలా రోజులైంది. అది కాకుండా అప్పుడు బాబు పుట్టడం ఇలా ఇంట్లోనే ఉన్నాను. ఇది వచ్చి ఏదో స్కూల్ లైఫ్కి వెళ్ళిపోయినట్టు ఉంది ఈ సీరియల్ జాయిన్ అవ్వడం. నాకు ప్రతిరోజు ఆడుకోవడం, పాడుకోవడం, అది కాకుండా డ్యాన్స్. సో ఐఎమ్ ఎంజాయింగ్ హియర్. అవుట్ ఆఫ్ దిస్ దిల్ కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అనేది ఇంకొక 1-2 monthsలో ఉంటుంది. అదంతా పక్కన పెడితే నాకు పెద్ద సంతోషం ఏంటంటే ఐఎమ్ డూయింగ్ వన్ తెలుగు ప్రాజెక్ట్. ఐ వాంట్ మై చాలా గ్యాప్, ఒక 4 years. వీడు బాబు వల్ల ఒక 3 years. సో బిఫోర్ దాట్ 1 year. సో 4 years గ్యాప్ ఉంది. ఎక్కడ తెలుగు వాళ్ళు చూసినా ఏంటండి మీరు కనిపించట్లేదు అని అడిగేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అది ఇంకో విషయం. తెలుగు చేస్తున్నాను, మలయాళం చేస్తున్నాను, తమిళ్ చేస్తున్నాను, అన్ని లాంగ్వేజ్ చేసినా కూడా ఈ వీళ్ళతో ఒక చిన్న అటాచ్మెంట్ అది ఏదో ముందు నుంచి ఉంది నాకు. అలాగే వాళ్ళు కూడా నన్ను ట్రీట్ చేస్తారు, తెలుగు వాళ్ళు కూడా. సో అది మిస్ చేశాను కదా. సో అది చేస్తున్నాను అన్నప్పుడు అది పెద్ద హ్యాపీ. అసలు 4 years గ్యాప్ అన్నారు ఆల్మోస్ట్. సో వీళ్ళు ఆఫర్ వచ్చినప్పుడు ఏంటి, లైక్ ఇట్ వాజ్ అ నో బ్రెయినర్, యూ జస్ట్ జంప్డ్ ఎట్ ఇట్? నో యాక్చువల్లీ 2-3 అడుగుతూనే ఉన్నారు. సో నాకు కలిసి రాలా. బికాస్ బాబు వల్ల నేను బాబు పుట్టిన తర్వాత ఒక 6-7 months తర్వాత యాక్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అది కూడా ఒక 1 project చేద్దాం, అయితే 6 to 7 days వర్క్ చేస్తే చాలు, ద అదర్ డేస్ ఐ కెన్ విత్ మై సన్. అది చెన్నైలో చేస్తే ఇంకా కంఫర్టబుల్, నైట్ అయితే ఇంటికి వెళ్ళొచ్చు. సో ఇది హైదరాబాద్ మొత్తం తెలుగు ప్రాజెక్ట్ మొత్తం హైదరాబాద్ వచ్చేసింది. ఒకప్పుడు అయితే చెన్నైలో ఉండింది. సో ఇంకా కంఫర్టబుల్గా ఉండేది. అప్పుడు ఊరు వదిలేసి పాపని వదిలేసి రావడం అనేది కొంచెం, అందుకని అవాయిడ్ చేశాను అనమాట. నాకు వచ్చిన ఆఫర్స్ అన్నీ అవాయిడ్ చేస్తూ వచ్చా. అప్పుడు నేను చేసే లాస్ట్ ప్రాజెక్ట్ అయ్యేసరికి మళ్ళీ తెలుగు ఈ కరెక్ట్ ఆ టైంకి సింక్ అయ్యేటట్టు వీళ్ళు కాల్ చేశారు. సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయిపోతుంది. సో ఐ హ్యావ్ టు కమిట్ 1 project. నేను ఒక ప్రాజెక్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో అప్పుడు తెలుగు ఎందుకు చేయకూడదు, వీడు ఒక 2 years అయింది కాబట్టి చేద్దామా వద్దా ఇలాంటి ఒక కన్ఫ్యూషన్లో ఒక్క పక్కన వదిలేసి రావడం అనేది ఒక పెద్ద టాస్క్, ఇంకొక పక్కన తెలుగు వాళ్ళతో మళ్ళీ చేయాలి అని. సో ఐ థాట్ ఓకే ఐల్ కమిట్, బికాస్ వేరే కమిట్ చేస్తే మళ్ళీ ఇంకా తెలుగు ఇప్పుడు చేయలేను. సో అందుకని ఫైనలీ చేస్తున్నా. I've always been curious to know this. You've been acting for so long, అంటే almost all your life మీరు యాక్ట్ చేస్తున్నాను. అవును. సో మీకు ఇప్పుడు ఒక ఆఫర్ వచ్చినప్పుడు when do you say yes, when do you say no to that role? Is there anything which makes you say that no, I won't do the serial?
యాక్చువల్లీ తెలుగు సీరియల్ మనం సీరియల్ అని తీసుకున్నాం అనుకోండి, యాజ్ అన్ ఆర్టిస్ట్ రోజుకి మేము ఒక 8 సీన్స్ చేస్తాం, 8 to 10 సీన్స్ చేద్దాం అన్నప్పుడు మీరు అనుకోండి దగ్గర దగ్గర 1 year 2 years వర్క్ చేస్తాం. సో అప్పుడు తప్పకుండా 10 సీన్లో 1 సీనో 2 సీనో మనం నచ్చినట్టు దొరుకుతుంది. మిగతా అని ఇట్ విల్ బి వెరీ నార్మల్ రన్నింగ్ సీరియల్స్, ఇట్స్ సీన్స్. సో అన్నప్పుడు బోర్ కొడుతుంది. అప్పుడు ఏదైనా ఒక మంచి సీన్ దొరికితే కొంచెం ఎంజాయ్ చేసి యాక్ట్ చేస్తాం. సో అందులో మీరు చెప్పినట్టు సీరియల్లో ఇది నో అని చెప్పడానికి, ఇది ఎస్ అని చెప్పడానికి, సబ్జెక్ట్ సెలెక్ట్ చేయడానికి అంతా మాకు ఆప్షన్సే లేవు. దే విల్ గివ్ అ బిగినింగ్, ఒక అవుట్లైన్ ఇస్తారని తప్పితే తర్వాత రేటింగ్ ఎలా వస్తుంది దాని ప్రకారం వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు అది చెప్పారు కదా అని అడగడానికి, క్లైమ్ చేయడానికి ఏం లేదు. సో సీరియల్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, బట్ ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ బికాస్ మనం అక్కడే స్టిక్ అయిపోతున్నాం కదా. ఈ సినిమాలు అంటే అక్కడెక్కడ తిరగాలి. సో ఇదైతే ఇక్కడే ఎవ్రీ మంత్ ఇక్కడ వస్తాం, ఈ ఇంట్లో ఉంటుంది సీను, అయిపోతుంది, ఈ టైంకి 9 to 9 వర్క్ చేస్తాం, వెళ్ళిపోతాం, మనకి చెక్ వస్తుంది, ఇది ఓకే. అందులో మనం మంచి మంచి సీన్ చేస్తే ఒక ఆర్టిస్ట్గా ఎంజాయ్ చేస్తాను. సో నేను చెప్పినాను కదా, నిన్న డాన్స్ అంతా చేసినప్పుడు రియల్లీ ఐ ఎంజాయ్. ఇది ఒక నార్మల్ హౌస్ వైఫ్కి దొరకదు. ఇలాంటి ఒక స్టేజ్లో డాన్స్ మాస్టర్ పెట్టి మనం డాన్స్ చేయాలనుకున్నా కూడా జరగదు. అది ఎంజాయ్ చేద్దాం. సో అలా కొన్ని సీన్స్ మేము సీరియల్ బిగినింగ్ ఏమో రాజమండ్రిలో స్టార్ట్ చేసాం. అక్కడ ఒక పెద్ద బోట్లో ఏసీ ఆన్ చేసి ఏ మూవీస్ సన్ ఆఫ్ సత్యమూర్తి అది చూస్తూ యాక్ట్ చేస్తాం అనమాట. సో దాట్ అండ్ ఆల్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ దిస్ ఫీల్డ్. అండ్ నిజం చెప్పాలంటే నాకు సినిమా ఫీల్డే చాలా ఇష్టం. అది ఇందులోనే ఉండిపోవడం వల్ల ఏంటో నాకు తెలియదు, కానీ ఐ లవ్ దిస్ బేసిక్లీ. కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ గర్ల్ అయిపోయాను కాబట్టి సినిమాస్ చేయాల అంతే. అంటే మీరు ఎప్పుడు నో చెప్పలేదా సీరియల్స్గా? అదే డేట్స్ కుదరకపోతే నో అని చెప్తాను, కంపెనీ నాకు కంఫర్టబుల్ లేకపోతే నో అని చెప్తాను. అది కాకుండా కొన్ని సబ్జెక్ట్ మనం అనుకోకుండా చాలా మంచి సబ్జెక్ట్స్ అలా కలిసి వస్తాయి. సో ఇట్స్ ఆల్ స్క్రిప్ట్ కథ విని అని చెప్పడం నాకు తెలిసి సీరియల్లో సాధ్యం కాదు. ఆ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టరు, బిగినింగ్ అవుట్లైన్ ఏంటో అది వింటాను. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఐల్ డూ. నాకు నచ్చేటట్టు లేదు అన్నట్టు నాకైతే వచ్చే క్యారెక్టర్ ఆల్మోస్ట్ 70% చాలా మంచి అమ్మాయి, ఇలాంటి ఒక మదర్ తెరసా అలాంటి క్యారెక్టర్సే ఉంటాయి. అది కాబట్టి గుడ్ వైబ్స్ దట్ యు సెండ్ అవుట్ రైట్, చూడగానే అలాగే అది అలా అయిపోయింది అనుకోండి. అందుకే ఏంటి మా ఇంటి ఆడపడుచు అంటారు, అలాగే ఇక్కడ అత్తారిల్లులాగే నాకు ఆంధ్ర. ఐ ఫీల్ ఇన్ దాట్ వే బికాస్ వాళ్ళకి ఇలాంటి ఒక అమ్మాయి మనకి కోడలుగా వస్తే ఎలా ఉంటుంది అంటే అలా అనిపించేటట్టు ఉంటుంది నా క్యారెక్టర్స్. ఈవెన్ ఐ ఎంజాయ్ దట్. సో నేను చిన్నప్పుడు 40 daysలో యాక్ట్ చేశాను. నేను 41 days వెన్ ఐ స్టార్టెడ్ మై, నాకు తెలియకుండానే మా అమ్మగారు, మా అన్నయ్య అప్పుడు చాలా బిజీ చైల్డ్ ఆర్టిస్ట్. సో అన్నయ్యతో పాటు నన్ను తీసుకెళ్తారు కాబట్టి అలా ఒక డైరెక్టర్ పాపని చేయిస్తారా అని అడగడం వల్ల అలా చేసి పెద్ద హిట్ అయిన ముందాని ముడిచు భాగ్యరాజ్ గారిది. అందులో నేనే భాగ్యరాజ్ గారి సన్ను. అది 6 months. ఆ సినిమా అయితే పెద్ద హిట్. అందులో ఆ పాపకి, ఇప్పుడు చిన్న పాప యాక్ట్ చేస్తే అది మనకి అంత రిజిస్టర్ అవ్వదు కదా, కానీ ఆ పిక్చర్లో రిజిస్టర్ అవ్వడానికి మ్యాటర్ ఏంటంటే మేజర్ పోర్షనే ఆ పాపే. ఊర్వశి గారు ఆ పాపని దాటమంటారు నన్ను, అది ఒక సిచ్యువేషన్ అనమాట. సో ఆ పిక్చర్ మొత్తం నేను ఉంటాను, నాకు ఒక 2-3 సాంగ్లు, నన్ను తీసుకొని నన్ను నిద్రపో పెట్టడం, నాకు అలాంటి చాలా, నాకు పాలు ఇవ్వాలి, ఇలాంటి ఇట్స్ అ సబ్జెక్ట్ అబౌట్ దట్ కిడ్. భాగ్యరాజ్ గారికి సెకండ్ వైఫ్ ఊర్వశి అవుతారు. సో ఫస్ట్ వైఫ్ విడోవర్ కాబట్టి అలాంటి ఒక సిచ్యువేషన్. అందరికీ ఆ పాప అంటే చెప్తే ఆ పాప మీరా అన్నట్టు అడుగుతారు. సో అది కూడా నాకు లక్కే. అలాంటి ఒక ఆ టైంలో ఒక రిజిస్టర్ అయ్యే, అందులో మంచి క్యారెక్టర్ మా అన్నయ్య చేశారు. అన్నయ్య వచ్చి ఊర్వశి గారి ఫ్రెండ్గా చిన్న అబ్బాయి. అన్నయ్య చేయడం వల్ల వీళ్ళకి యాక్చువల్లీ ఒక అబ్బాయి బాయ్ బేబీ కావాలి. వెతికి సుజిత ఈ పాపలాగే నాకు బాయ్ కావాలి, ఈ పాపలాగే బాయ్ బేబీ కావాలని వెతికి ఆఖరికి ఏంట్రా నీ చెల్లిని నాకుతో యాక్ట్ చేయనివ్వవా అని భాగ్యరాజ్ గారు అడిగితే ఆఖరికి అబ్బాయిగానే చేశాను. చాలా మందికి తెలియదు, మీరు పసివాడి ప్రాణంలో కూడా అబ్బాయి క్యారెక్టర్ మీరే చేశారండి. నా లైఫ్లో పెద్ద హ్యాపీనెస్ ఇచ్చిన మూవీ అంటే పసివాడి ప్రాణం. అది 5 languagesలో నేనే చేశాను. 5 languagesలో ఆ సబ్జెక్ట్కి నేను, బాబు యాంటనీ గారు, మేమిద్దరూ అన్ని లాంగ్వేజ్లో ఉంటాం. మిగతా ఆర్టిస్టులు తమిళ్లో సత్యరాజ్ గారు చేశారు, మలయాళం మమ్మూటి గారు చేశారు,
చిరంజీవి గారు, అంబరీష్ గారు, హిందీ ఫైనల్గా హత్య గోవిందా గారు చేశారు. కానీ అన్నిట్లో 5 లాంగ్వేజ్లో నేను బాబు యాంటనీ గారు ఉంటాం. సో అది అందులో ఫుల్ బాయ్. సో ఆల్మోస్ట్ బాయ్. అది కాకుండా తమిళ్లో చాలా చేశాను, పూకులు భూకంపం, అలా చాలా. అందులో అబ్బాయిగా, నా అన్నయ్య ఏమో చాలా సినిమాలో అమ్మాయిలుగా చేశాడు. కుదరడం అంటే కాదు, వాళ్ళకి క్యారెక్టర్ ప్రకారం అబ్బాయి కావాలి, కానీ యాక్ట్ చేసే చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి మమ్మల్ని మార్చుకుంటారు, అంతే కదా. అది అది పిల్లలు కాబట్టి వీ కెన్ డూ ఇట్. మన ఇప్పుడు నేను అబ్బాయిగా ఇప్పుడు చేయలేను కదా, ఆ టైంలో చైల్డ్ ఆర్టిస్ట్గా నేను చేస్తే బాగుంటుందని నేను అబ్బాయిగా మార్చారు. యాక్చువల్లీ ఫాసిల్ గారు మలయాళంలో చేసినప్పుడు ఆ మూవీకి నేను వెళ్ళి రిజెక్ట్, వద్దు అమ్మాయి వద్దు బాగుండదని విగ్గు పెట్టి చూసాం. అందులో చూసి మలయాళం చూస్తే విగ్గు, ఫుల్ విగ్గు. హిందీలోనే బాయ్ కట్ చేసాం, తెలుగు కూడా విగ్గే అనుకుంటాను, నేను కరెక్ట్గా గుర్తులేదు. అప్పుడు మలయాళంలో విగ్గు పెట్టి ఒక షూట్ చేసి తర్వాత వద్దు మనం ఎందుకు, వాళ్ళు కొంచెం రియలిస్టిక్ ఎక్కువ చూసేవాళ్ళు మలయాళం ఆడియన్స్ అనమాట. సో ఎందుకు మళ్ళీ విగ్గు పెట్టి ఒక అమ్మాయిని అబ్బాయిలు చేయడం, మనం బాబీనే చూస్తామని రీషూట్ ప్లాన్ చేసేసారు. రీషూట్ ప్లాన్ చేసి మా అమ్మకు కూడా చెప్పేశారు అని ఒక 1 month తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చి, మేము రష్ చూస్తే అంత బాగుంది, సుజితనే కావాలని మళ్ళీ నేను చేశానమాట. సో కొన్ని విషయాలు మనం సినిమాలో ఇలా అనుకోకుండా లక్ అనేది తగులుతుంది కదా. సో అలా అది హిట్ అవ్వడం నుంచి వేరే వాళ్ళకి ఇంకో ఆప్షనే అనిపించట్లేదు. తమిళ్లో అయితే మళ్ళీ సుజితనే పిలవాలి, తెలుగు అయితే మళ్ళీ సుజితనే పిలవాలి. అలా అది ఆ మూవీ వల్ల కొన్ని మూవీస్లో కూడా వాళ్ళకి అబ్బాయి అంటే వెంటనే సుజితనే పిలవండి అన్నట్టు వచ్చింది. నేను కొన్ని కాలం బాయ్ కట్లోనే తిరిగాను. హిందీ మొత్తం ఫుల్ బాయ్ కట్టే. హత్య చూస్తే ఫుల్ బాయ్ కట్, విగ్గు కన్నా అదే. హత్య అయినా కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం ఉంది. అప్పుడు ఒక 4.5 అయ్యింది. సో అక్కడ షూట్ చేసింది అదంతా కొంచెం కొంచెం గుర్తుంది, మిగతా అదంతా పెద్దగా గుర్తు కూడా లేదు నాకు. నాకు అదేంటి 3.5-4 years అంతే ఉంటుంది. హిందీ చేసేటప్పుడు ఒక 5 years అయి ఉంటుంది. అప్పుడు కొంచెం 5 to 6 కూడా ఉండదు అనుకుంటా. సో హిందీ కొంచెం జ్ఞాపకం ఉంది, ఎక్కువగా కాకపోయినా. ఒక చర్చ్ దగ్గర ఆయన గుడికి వెళ్ళి ఆయన దండం పెడితే నేను ఇలా ఆ సీన్ ఎక్కడ షూట్ చేస్తా అలాంటివన్నీ నాకు గుర్తున్నాయి. హత్య గోవింద గారితో వర్క్ చేసినంత గుర్తున్నాయి. ఇదంతా కొంచెం అంత జ్ఞాపకం లేదు. మలయాళం సుత్తం 3 years అప్పుడు నాకు మలయాళం చేసేటప్పుడు. మీరు జై చిరంజీవిలో మళ్ళీ చిరంజీవి గారితో చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చిరంజీవి గారితో చాలా కాలం తర్వాత ఇలా చెల్లిగా అడిగారు, చాలా సంతోషం అనిపించింది. ఒక్క పక్కన ఏంటి క్యారెక్టర్ ఏంటని ఏం అడగల, ఓకే అని ఒప్పుకొని వెళ్ళిపోయాం. ఫస్ట్ డే షూటు ఒక అపార్ట్మెంట్లో జరిగింది. అతని చెల్లి, కానీ నా కూతురు చనిపోతుంది, దాన్ని రివెంజ్ తీయడం అలాంటిది. సో అంత ప్రాణమైన చెల్లి అలాంటి సబ్జెక్టే. వెళ్ళి ఫస్ట్ డే షూటింగ్కి వెళ్తే ఒక తెలియకుండా ఫీలింగ్స్ అండి. అది నిజంగా నాకు అనిపించినట్టు చిరంజీవి గారికి కూడా చూడగానే అన్ని సంవత్సరాల తర్వాత చూసేటప్పుడు కంట్లో నాకు నీళ్ళు వచ్చింది. సారు నన్ను హగ్ చేసుకున్నారు. వీ హ్యాడ్ ఆ తర్వాత వితౌట్ మేకప్ నాతో ఫోటో నేను అడిగాను, మనం వితౌట్ మేకప్ తీద్దాం సార్ అని. మళ్ళీ అక్కడ కొంచెం దూరం, హైదరాబాద్ నుంచి కొంచెం దూరం మన హనుమంతుడు ఒక స్టాచ్యూ ఉంది ఆ పిక్చర్లో. సో అది షూట్ చేసేటప్పుడు సార్ నా కోసం మేకప్ లేకుండా వచ్చారు. నేను మేకప్ లేకుండా దగ్గర దించుకొని ఫోటో తీసుకున్నాం అన్నమాట. అదే కదా ఒక రియల్ ఫీల్, నాట్ లైక్ అన్ ఆర్టిస్ట్. సో ఐ వాంట్ హిమ్ లైక్ నా పక్కన చిరంజీవి గారితో వితౌట్ మేకప్ తీస్తేనే అది బాగుంటుంది, మేకప్తో పాటు అది యూజువల్ కదా అని నేనే అభిప్రాయం చెప్తే అందుకని వచ్చి మేమిద్దరు వితౌట్ మేకప్ తీసుకున్నాం. అదొక 10. ఎందుకు సార్ చెప్పారు, నీతో పాటు తీసిన ఫోటోలు నా దగ్గర ఇంట్లో ఉన్నాయి అన్నారు. నా దగ్గర చాలా ఉన్నాయి, మరి మా ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్కరు తీసుకెళ్తారు, కానీ సార్ చెప్పడం అనేది నాకు ఇంకా హ్యాపీ కదా. అది అలాగే బాలకృష్ణ గారితో మనం నచ్చిన వాళ్ళతో మనం ఫోటో తీసుకోండి. నేను యాక్చువల్లీ అలా చాలా ఇష్టపడే వాళ్ళతో వితౌట్ మేకప్ తీసుకోవడం అనేది డిఫరెంట్. విత్ మేకప్ అనేది యూజువల్ వీ హ్యావ్ ఫొటోస్, యాక్చువల్లీ షార్ట్ తీసేటప్పుడు తీసే వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి కదా. వితౌట్ మేకప్ అనేది ఇంకో కొంచెం అండర్లైన్ చేయాలి. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా కంటిన్యూస్లీ వర్క్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్, దెన్ somehow you eventually moved into that హీరో సిస్టర్స్ రోల్, లీడ్ రోల్స్గా స్టిక్ అవుతామని ఎప్పుడు అనిపించలేదా మీకు? అది
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రొఫెషన్ అయినా మన డెడికేటెడ్గా ఉండాలి. ఐ వాజ్ నాట్ డెడికేటెడ్. నేను ఒక హీరోయిన్గా అవ్వాలని ఆ ఒక ఐడియా కానీ ఆలోచన కానీ లేదు. మనం ఒక హీరోయిన్ అనేది పెద్ద పొజిషన్, ఆఫ్టర్ హీరో తర్వాత అనేది సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద పొజిషన్. సో మనం అంత డెడికేట్గా దానికోసం ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ, డ్యాన్స్ నేర్చుకోవడం కానీ చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో ఏమీ చేయలేదు, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, హీరోయిన్ అవ్వాలనే ఐడియా లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ అంటే నాకు సినిమా ఇండస్ట్రీ ఇష్టం, నాకు అన్నయ్యతో డైరెక్షన్ వర్క్ చేయాలని ఇష్టం, ఇలాంటివన్నీ ఇష్టం. సీరియల్ వచ్చి ఆ టైంకి ఏవిఎం వాళ్ళు అడిగారు, ఒక సీరియల్ ఏవిఎంలో 50th ఇయర్ ఫంక్షన్ జరిగింది. సో వాళ్ళలో బెస్ట్ హీరోస్, బెస్ట్ సినిమాస్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అని అవార్డు ఇచ్చినప్పుడు నలుగురికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళ 50 years కంప్లీట్ చేసిన సినిమాలో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు ఇచ్చి వాళ్ళని బహుమానించారు. అందులో ఆ చైల్డ్ ఆర్టిస్ట్ లిస్ట్లో నేను ఉన్నాను, మా అన్నయ్య ఉన్నాను. సో నేను అక్కడ తీసుకెళ్ళాను. అప్పుడు శరవణన్ గారు ఇలా మాది సీరియల్ దూరదర్శన్ చేస్తున్నాము, మోహిని గారికి లాస్ట్ చెల్లి అల్లరి చేసే తెగ అల్లరి చేసే చెల్లి క్యారెక్టర్ బాగుంటుంది, నువ్వు చేస్తావు, అది డీడీ దూరదర్శన్కి. అప్పుడు నేను ఐఎమ్ డూయింగ్ మై 8th ఏదో అప్పుడు. సరే స్కూల్ టైంకి మీరు స్కూల్ అయిన తర్వాత రా, ఏం ప్రాబ్లం లేదు, ఏవిఎం కదా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలా చెప్పారు. కాబట్టి అలా కమిట్ చేశాను సీరియల్. దట్ వాజ్ మై ఫస్ట్ సీరియల్. కొంచెం పెద్దదైన తర్వాత ఆ తర్వాత అలా బిజీ అయిపోయాను, అది మ్యాటర్. సో ఐ వాంటెడ్ మంచి సీరియల్స్ వచ్చింది, నాకు కన్వీనియంట్గా ఉండిందని కంటిన్యూ చేశాను అంతే. దానికోసం కష్టపడాల్సింది ఏం లేదు కాబట్టి అలా కంటిన్యూ చేశాను. 3 decades into the film industry and TV. So when you look back, what goes through your mind? Are you happy with the way things have moved on for you? ఎలా ఉందని అంటే యాక్చువల్లీ నేను ముందు చెప్పినట్టు నాకు చాలా ఇష్టం. ఇందులో చాలా విషయాలు నేర్చుకోవడం మనం సినిమాలో చూడడం మాత్రం కాదు. నవడేస్ ఆడియన్స్ వాళ్ళకి అన్నీ తెలుసు, ఇది గ్రాఫిక్స్ అంతవరకు మనం ఆడియన్స్ నాలెడ్జ్గా ఉన్నారు. చాలా విషయాలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రొఫెషన్స్ కూడా ఇక్కడ అందమైన ప్రొఫెషన్స్ అనమాట. సో ఐ లవ్ సినిమా, నేను తెలియకుండా వచ్చాను ఇందులోనే, చిన్నప్పుడు చేసాం కాబట్టి చాలా ఇష్టం. ఇప్పుడు సినిమా షూటింగ్ చూడడం నాకు ఇష్టం, కానీ అలాంటి అవసరం మనకి దొరకదు. ఇవాళ మీరు నమ్మరు, నేను నా ఇంటి పక్కన బాలకృష్ణ గారు షూటింగ్ జరుగుతుంది, సాంగ్ చిత్రపురి కాలనీలో జరుగుతుంది. నేను అక్కడ పైన 6th floor 7th floor నుంచి విండో నుంచి చూస్తున్నా. ఐ లవ్ టు వాచ్ సినిమా, నాకు చాలా ఇష్టం. అందులో ఇలాంటి టెక్నీషియన్స్, ఇలాంటి ఆర్టిస్టులు ఎంత స్మార్ట్గా డాన్స్ చేస్తున్నారో తెలుసా అండి మీకు, బాలయ్య గారు అబ్బా సూపర్గా ఆడుతున్నారు. సో ఐ లవ్ ఈ ఇండస్ట్రీ, నాకు చాలా ఇష్టం. నేను తెలియకుండా చిన్నప్పటి నుంచి వచ్చాను, మంచి మంచి మూవీస్ చేశాను, మంచి మంచి టెక్నీషియన్స్, మంచి మంచి ఆర్టిస్ట్తో కలిశాను. ఇప్పుడు వాళ్ళని చూస్తే మనం వెళ్ళి మాట్లాడగలుగుతున్నాం అనేది నాకు పెద్ద విషయంగా నాకు అనిపిస్తుంది. అండ్ ఐమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ ఐ సపోర్టింగ్ మై ఫ్యామిలీ వెల్. అండ్ ఇప్పుడు నన్ను కావాలని కోరుకునే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నేను కావాలని కోరుకునే సీరియల్ చూసే వాళ్ళ ఆడియన్స్ ఉన్నారు. సో మచ్ హ్యాపీ, చాలా హ్యాపీగానే ఉన్నాను. ఐ లవ్ దిస్, ఐమ్ హ్యాపీ. ఏం అచీవ్ చేస్తానని అడిగితే ఇంకా టైం ఉంది చేయాలనే చెప్తాను. బట్ ఇంకా ఏదైనా చెప్పండి అంటే చాలా సంతోషం అచీవ్ చేశానమాట. ఐఎమ్ సో హ్యాపీ. చాలా మెమరీస్ ఉన్నాయి, మంచి మంచి విషయాలు గుర్తుకున్నాయి, మంచి మంచి మనుషులు చుట్టూ ఉన్నాయి, అలాంటివన్నీ హ్యాపీ. బెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమైనా ఉన్నాయా? బెస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ అంటే అంత ప్రత్యేకంగా చెప్పడం అలా చాలా చిన్న చిన్న అలా హైలైట్ చేసి చెప్పడానికి ఐ డోంట్. నాకు పిబి శ్రీనివాసన్ సార్ ఉన్నారు కదా, ఆయనకి నేనంటే చాలా ఇష్టం అనేది నాకు చెప్పడం గర్వంగా ఉంది. సో అది ఆయన బర్త్డే ఫంక్షన్ జరిగింది, అప్పుడు ఆన్ స్టేజ్ నన్ను రమ్మన్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, ఆయనకి బహుమానం చేస్తూ ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు మైక్లో నేను ఒక్కరి కోసం వెయిట్ చేస్తున్నాను, తను వచ్చిందా తెలీదు, సుజిత అన్నారు. నాకు ఎలా అక్కడ నించున్నా, నేను ఆ సైడ్లో ఎక్కడో నించున్నా, నేను ఆయన చూడాలి, ఆయన ఫంక్షన్ పిలిచారు, ఇన్వైట్ ఇచ్చారు కాబట్టి వెళ్ళి కూర్చున్నాను. అక్కడ సీట్ లేదు, మేము వెళ్ళేసరికి లేట్. ఆయన మైక్లో అలా అనగానే నేను పరిగెత్తుకుని ఎలా వచ్చాను నాకే తెలియదు, ముందుకు వచ్చి సార్ ఉన్నాను సార్ అని. అది నిజంగా ఇప్పుడు మీరు అడిగితే అది ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకి నేనంటే ఇష్టం, నువ్వు యాక్ట్ చేసే విధం నాకు ఇష్టం అని ఆయన చెప్పే ప్రతి మొక్క నాకు చాలా హ్యాపీ అయిన నిమిషాలు. అదంతా నేను నా లైఫ్లో మీరు అడిగినట్టు అచీవ్ చేసింది అది చెప్పొచ్చు నేను. ఐ అచీవ్డ్. ఆయన ఇప్పుడు లోకంలో లేదనేది
నేను పెద్దగా ఏదో పోగొట్టుకున్నట్టు. ఎనీ బిగ్ డిసప్పాయింట్మెంట్స్ ఇన్ యువర్ లైఫ్, అంటే ఏదైనా చేయలేకపోయానన్న బాధ? లేదు, టైం ఉందండి, చేద్దాం, ఇంకా బాధపడాల్సిన అవసరం ఏముంది. తెలుగులో చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక టీవీ సీరియల్ చేస్తాను, అలా మూవీస్ కూడా ఇస్ దేర్ సంథింగ్ ఆన్ ద లైన్? లేదు, మూవీస్ లేదు యాక్చువల్లీ. అడుగుతున్నారంటే తమిళ్లో చేసే ఒక మూవీ తెలుగులో చేశారు, అందులో మీరు చెప్పిన సిస్టర్ రోల్, వదిన రోల్ అలా అడుగుతున్నారు, కానీ నాకు అది కన్వీనియంట్గా సెట్ అవ్వాలి, అందుకని ఏం చేయాల. డేట్స్ అంటున్నారు? డేట్స్ కాదు, అది జర్నీ చేయడం కానీ. శైవం అని ఒక మూవీ తెలుగులో చేశారు, 45 days ఎక్కడో రాజమండ్రిలో ఉండాలన్నారు, అలాంటి కుదరదని. అలా ఇలాంటి సెకండరీ రోల్, బట్ ఐఎమ్ హ్యాపీ హియర్ ఇన్ ద సీరియల్. మీరు చెప్పినట్టు ఫేమ్ ఉండదేమో, కానీ మనకున్న ఫేమ్ ఉన్నాయి, సినిమా ఫేమ్ లేకపోవచ్చు, కానీ బట్ హియర్ సో ఐ హ్యాపీ. సో అందుకని నేను దానికోసం అని ట్రై చేయడం లేదు. ఫ్యాన్ మెయిల్స్ అన్ని బాగా ఎక్కువగా వస్తుంటుంది సినిమాకే కదా ఎక్కువ, ఇక్కడ మాకు బామలు పిల్లలు అలాంటివన్నీ మాకు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. చాలా ఎక్స్పీరియన్స్ అయింటే కదా మీరు పల్లెటూరులో వెళ్ళి? అవునవునండి, ఇక్కడ అదే ఎక్కువ, ఇక్కడే నేను అదే చెప్పాను, తెలుగు ఆడియన్స్ తేడా చెప్పాను కదా. ఇక్కడ పల్లెటూరుకి వెళ్తే వాళ్ళ అమ్మాయిలాగే చూసుకుంటారు. ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్ అంటే అది వేరు. మనల్ని ఎలా చూసుకుంటారంటే వాళ్ళ ఇంటి మనుషుల, రోజు టీవీలో వస్తాం కదా, ఆ టైంకి వచ్చేస్తాం కదా, సో రాగానే పట్టుకుని ముద్దు పెట్టడమే. బామలన్నీ ఇంకేం అడగరు, అమ్మా అని కౌగులించి కూడా ముద్దు పెట్టడం. వాళ్ళకి దే డోంట్ హ్యావ్, వాళ్ళ అమ్మాయి అని వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే తను వాళ్ళ అమ్మాయి కదా అన్నట్టు పట్టుకుంటారు. సో ఐ లవ్ దట్. వాళ్ళకి ఆ డిస్టెన్స్ ఉండదు, మా మధ్యన డిస్టెన్స్ ఉండదు. సో అది నేను చాలా ఫీల్ అయ్యాను ఇక్కడ. మస్ట్ బి వెరీ లక్కీ టు బి ఇన్ దట్ పొజిషన్. అవునండి, చాలా. ఇప్పుడు ఈ రాజమండ్రి షూటింగ్ లో కూడా జరిగింది ఈ మధ్య. అలా వెళ్ళగానే కౌగులించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, చేతులు ఇలా పట్టుకుని వదలరు. మాట్లాడి వెళ్తానని చెప్పి టాటా చెప్పినా కూడా వాళ్ళు ఇలా పట్టుకుంటారు మనల్ని. నైస్ ఫీలింగ్. Thank you so much, ma'am. It was a great pleasure talking to you. I had very nice time. ఏదో ఆలోచించడం కుదిరింది మీ వల్ల. ఇలాంటివన్నీ మనం ఆలోచించాం కదా, సో చాలా విషయాలు, పర్టికులర్లీ పిబి శ్రీనివాసన్ సార్ గురించి ఆలోచించినప్పుడు అతను లాస్ట్ పెట్టిన మెసేజ్ నా దగ్గర ఇంకా ఉన్నాయి. ఇట్స్ యాక్చువల్లీ ఎవ్రీ మంత్, మై బర్త్డే వాజ్ July 12th, కానీ ఎవ్రీ మంత్ ఆఫ్ 12th ఆయన పెడతారు నాకు విష్. నువ్వు బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నీ హెల్త్, హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని పెడతారు. అది ఆయనది ట్రైన్. నాకు 12th అని గుర్తు చేయాలంటే, మనకి జూలై అంటే July 12th గుర్తుంటుంది, ప్రతి నెల 12th ఆయన దగ్గర మెసేజ్ వస్తుంది. సో ఆయన ఏప్రిల్లో లోకం మనల్ని వదిలి వెళ్ళారనమాట. సో బిఫోర్ ఆఫ్ దట్ March 12th నా మెసేజ్ నా దగ్గర ఉంది. సో అది నాకు ఒక నా బాబు పుట్టడం అతను చూస్తారు అనుకున్నాను, కానీ లేదు, ఆ ఇయరే. How did that association begin? Like, when did you start working? Did you work with him? No. Okay. లేదు, నా నంబర్ వెతికి నాకు ఫోన్ చేసి మేము మాట్లాడతాం, ప్రతి నెల వీక్లీ వన్స్ అయినా కలిసే వాళ్ళం. తప్పకుండా అది ఏదో ఒక జన్మ బంధం లాగా ఉండింది. నాలాగే మా ఆయన కూడా, నా హస్బెండ్ కాబట్టి ఆయన మా ఆయనతో కూడా చాలా క్లోజ్ అయిపోయారు. He just loves seeing you on screen. On screen. Off screen. నా సీరియల్స్ ఏదో కలవారి కోడలు, గంగోత్రి అలాంటివన్నీ తప్పకుండా ఫాలో అయ్యేవారు. సో అండ్ హీ వాంట్స్ మీ టు చేంజ్ మై నేమ్, లైక్ శ్రీ యాడ్ చేయి, సుజిత మాత్రం కాకుండా అని, శ్రీ సుజిత పెట్టు అని ఆయన చెప్పి, నేను అప్పుడు అది న్యూమరాలజీ మనకి ఇలాంటివి ఇంట్రెస్ట్ లేదు, చెప్తాను సార్, పెడతాను సార్ అంటాను, కానీ ఇప్పుడు నేను ఈ పేరు మార్చమన్నాను. ఐ ఆస్క్ దెమ్ టు డూ ఇట్ as శ్రీ సుజిత, బికాస్ ఐ వాంట్ టు డూ దట్. Right, ma'am. Thank you so much. Thank you so much.